నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే పేరెంట్స్ ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకోవడం చాలా మంచి మార్గం. మామూలుగా బయట అమ్మటానికొస్తారు. అంటే కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. పిల్లలను ఎక్కడెక్కడి నుంచో అపహరించుకొచ్చి 2,00,000 3,00,000 అమ్మాయి అయితే 2,00,000 అబ్బాయి అయితే 4,00,000 అనేసి రీసెంట్‌గానే ఆహ్, రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. దత్తత ఇచ్చిన పేరెంట్స్‌ని కూడా వాళ్ళు తీసుకున్నారు అదుపులోకి. కాబట్టి లీగల్‌గా ఎప్పుడూ వెళ్ళటం చాలా మంచిది. ఏ విధంగా దత్తత చేసుకోవాలి? ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి అంటే, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. మన దగ్గర వ్యక్తిగత గుర్తింపు పత్రాలుండాలి. ఆధారు, పాను, పాస్‌పోర్టు ఈ పత్రాలుండాలి కంపల్సరీ. మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లయిందంటే వాళ్ళకు పెళ్లి అయినట్టుగా ధృవీకరణ పత్రం ఉండాలి. వయసు ధృవీకరణ పత్రం కోసము ఎస్ఎస్‌సి లేదా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. అంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి, లేదా ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ప్రతి సంవత్సరము ఇంత ఆదాయం ఉంది అన్నట్టుగా. తర్వాత నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు, ఇతర యుటిలిటీ బిల్స్ అంటే ఎలక్ట్రికల్ బిల్లు అట్లాంటివి ఉన్నట్లయితే అది అడ్రస్ ప్రూఫ్ కింద పనికొస్తుంది. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ డాక్టర్స్ ఇస్తారు. అది ఉండాలి కంపల్సరీ. ఏమైనా జబ్బులున్నాయా అంటే పెంచుకునేప్పుడు ప్రభుత్వము పక్కాగా అన్ని విషయాలు చూస్తుంది. వాళ్ళు పెంచడానికి ఫిట్ ఉన్నారా లేదా అన్నది కంపల్సరీ చెక్ చేస్తారు. తర్వాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. వాళ్ళు వెరిఫికేషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. 6 నెలలది కానీ, సంవత్సరానిది కానీ. తర్వాత ఫోటోస్ ఉండాలి. ఇవి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్. మరి పిల్లల తరఫున ఏముంటాయి డాక్యుమెంట్స్ అంటే, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది జనన ధృవీకరణ పత్రం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్. ఆరోగ్య రిపోర్టు. అంటే పిల్లలు అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా? అన్నది టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ ఇస్తారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నివేదిక ఇస్తుంది. తర్వాత ఇతర గుర్తింపు కార్డులు ఏమైనా ఉంటే అవి ఇస్తారు. బయోలాజికల్ పేరెంట్స్ ఒకవేళ ఉన్నట్లయి వాళ్ళు వాలంటరీగానే దత్తత ఇవ్వాలనుకుంటే వాళ్ళ సమ్మతి పత్రం ఉండాలి. ఇవన్నీ దత్తత కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు. అట్లాగే వాళ్ళు మనం అప్లై చేసుకున్న తర్వాత హోమ్ విజిట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. ఏంటి, ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి అనేసి. ఆ తర్వాత పిల్లలను మనం ఎంపిక చేసుకున్నాక వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడానికి ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళతో సన్నిహిత్యం పెంచుకున్నట్లయితే, వాళ్ళని మచ్చిక చేసుకున్నట్లయితే మన దగ్గర ఈజీగా అలవాటైపోతారని ఆ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. సో, ఇవన్నీ అయిన తర్వాత లీగల్ అడాప్షన్‌కి ఫిట్ అయిపోయాక వాళ్ళు లీగల్‌గా దత్తత ప్రక్రియ కంప్లీట్ చేసి మనకు డాక్యుమెంట్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దాన్ని భద్రపరచుకోవాలి. సో, ఈ విధంగా తీసుకోవడం చాలా మంచిది. ఎవరైనా ప్రలోభ పెడితే మేము అమ్ముతాము పిల్లలనంటే అస్సలు వాటికి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. 100కి చెప్పండి. వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా మీ దగ్గరకొచ్చి మేము పిల్లల్ని అమ్ముతాము అని చెప్పినట్లయితే ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు చూసుకుంటారు. మీరు అలాంటి దత్తత కోసం ఎళ్ళొద్దు. అది లీగల్‌గా చెల్లదు. లీగల్‌గా ఎప్పుడైతే ఈ ప్రభుత్వ గుర్తింపు సంస్థ ద్వారా తీసుకుంటారో అది మాత్రమే లీగల్. శిశుగృహ ద్వారా గానీ, శిశు మందిర్ ద్వారా కానీ మీరు దత్తత తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.